ఇక్కడ ఉజ్జయ ఇక్కడ అంటుంది ఇక్కడ ఉజ్జాయాల ఆరంభించినప్పుడు ఆయన ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఉజ్జయ ఆ దేశాన్ని పరిపాలన చేసే టైంలో ఆయనకి ఎన్ని సంవత్సరాలట 14 సంవత్సరాలట. ఆ టైంలో ఎన్ని సంవత్సరాలు యెరూషలేము ఏలిందట? 52 సంవత్సరములు ఏలిను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలట. ఆ పేరు యెకోల్యా. హల్లెలూయా. అతడు తన తండ్రి అయిన అమజ్యాచారి అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా నడిచిందట. వినాలి, తన తండ్రి చిత్త ప్రకారము తన తండ్రి దేవుని పట్ల ఎలాగ నడుచుకుందో ఆ యెరూషలేము అంతా కూడా ఎలాగా తన దినాల్లో ఆయన చిన్న వయసు అయినప్పటికీ తన చిన్న ఏజ్ లో కూడా ఎంత జ్ఞానంతో ఉజ్జయ ఎలాగ నడిచిందంటే 14 ఈడు గలవాడంటే ఏమన్నా తెలుసా? ఏమి తెలియదు. అప్పుడే ఏజ్ వస్తుంది. కానీ ఆ టైంలో ఎన్ని సంవత్సరాలు వెళ్ళినట్టు యెరూషలేములో 52 సంవత్సరములు వెళ్ళిందట. ఆ చిన్న బాలుడు, ఆ మంచి అప్పుడే యవన ప్రాయంలోకి వస్తున్న బాలుడు. ఇక్కడ అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలట. ఆమె పేరు యెకోల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యాచారి అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా నడిచిందట. ఎలాగ నడిచిందట? యథార్థంగా, ఏ పాపము లేని వ్యక్తిగా, నిర్దోషంగా, భక్తిహీనుడిగా బ్రతకకుండా భక్తి కలిగిన ఒక కుమారుడుగా బ్రతికిందట. దేశాన్ని పరిపాలించాలంటే, దేశాన్ని ఏలాలంటే మంచి జ్ఞానము కలగాలి, మంచి యుద్ధములో గెలిచిన వీరుడై ఉండాలి. ఒక దేశాన్ని పరిపాలించాలంటే అన్ని రంగాల్లో ఏలిన వాడు కావాలి, అన్ని రంగాల్లో నిలబడగలిగిన వ్యక్తి కావాలి. కానీ దేవుడు యందు భయభక్తులు కలిగి వాడిని కనుక, దేవుని ఎదుట నిర్దోషంగా నడిచిన వాడు గనుక, దేవుని ఎదుట యథార్థంగా బ్రతికిన వాడు గనుక అంత చిన్న వయసులో దేవుడు తన్నే వెలుబడి చేయటానికి నిలవబెట్టిందట. ఎంత గొప్ప వ్యక్తి అట ఈ కుమారుడు! దేవుని ఎదుట యథార్థంగా నడిచిన వ్యక్తి. తన తల్లి యెరూషలేము కాపురస్తురాలట. ఆమె పేరు యెకోల్యా. అతడు తన తండ్రి అమజ్యాచారి అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి నడిచిందట. దేవుని ప్రత్యక్షత అంటే దేవునితో మాట్లాడటానికి, దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవడానికి, దేవుని పాదములు పట్టుకోవడానికి తినాలి. దేవుని పాదాలు పట్టుకోవడానికి, దేవుని ఎదుట యథార్థంగా నిలబడటానికి, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన నిందారహితుడుగా బ్రతకటం నేర్చుకున్నదో ఆనాటి నుంచి ఆయన అభివృద్ధి పొందటం ప్రారంభించింది. చప్పట్లు కొట్టండి. దేశాన్ని పరిపాలించాలంటే చాలా జ్ఞానం కలగాలి. ఎందుకో తెలుసా? ఆయన ఎంత జ్ఞానము కలిగి ఉంటే దేశంలో ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబ యజమాని వెళ్ళటానికి ఎంతో కష్టం. దేశం అంతా తన మాట వినాలంటే మామూలు విషయమా? వినలేవు. కానీ ఉజ్జయ ఎవరు నమ్ముకున్న వ్యక్తి? దేవుని నమ్మిన వ్యక్తి, దేవుని కోసం నిలబడిన వ్యక్తి, దేవుని ఎదుట యథార్థంగా నడిచిన వ్యక్తి, దేవుని యందు భక్తులు కలిగిన వ్యక్తి, దేవుని ఎదుట ఎప్పుడు కూడా నిర్దోషంగా ఉన్న వ్యక్తి. అప్పుడు ఆయన చిన్న వచనంలో చూస్తే ఇక్కడ అంటాడు, కింద వచనంలో అతడు తన తండ్రి అయిన అమజ్యాచారి అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినములో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. యథార్థంగా నడిచింది గాక ఎవరిని ఆశ్రయించిందట? దేవుణ్ణి ఆశ్రయించిందట. నీవు గాని నేను గాని యేసుక్రీస్తు నమ్ముకున్న మనము ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయనకు మనం దగ్గరగా జీవించేటట్టుగా మనం బ్రతికితే ఆయన ఎదుట ఏ స్థలములున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ఇంట్లున్నా, వేరే పరాయ దేశంలో ఉన్న నీవు దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకుంటే, బ్రతకటం నేర్చుకుంటే, ఆయన ఆశ్రయించడం నేర్చుకుంటే మనం నీతిమంతులుగా సిగరింపజేస్తాడు. చప్పట్లు కొట్టండి. నీతిమంతులుగా వర్ధల చేస్తాడు. అందుకే కింద మాటలు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ యథార్థంగా ప్రవర్తించిందట. దేవుని ప్రత్యక్షత విషయంలో, దేవుడు మనతో మాట్లాడే విషయంలో ఎంత జాగ్రత్తగా నడిచిందట. మన దేవుని పాదములు పట్టుకొని ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆయన మనతో ఏం మాట్లాడబోతుండో దాన్ని గ్రహించే విధంగా మనం ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడబోతుండో, దేవుడు నాకేం చెప్పబోతుండో, దేవుడు నాకు ఈ రోజు నాకు ఏ కార్యము చేయబోతుండో దానిని మనము నమ్మి ఆయన పాదం పెట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఆయన మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. కింద ఇక్కడ అంటాడు, యెహోవాను ఆశ్రయించినంత కాలము, ఇక్కడ అంటాడు ఆశ్రయించినంత కాలము, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని వర్ధిల్ల చేసెను. ఇక్కడ అంటాడు, అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రకారమును, అగ్ని ప్రకారములను, అష్టోదు ప్రకారమును పడగొట్టించి అష్టోదు దేశములను, ఫిలిష్తీయులను ప్రదేశములను, ప్రాకారములను కట్టించెను. హల్లెలూయా. ఇక్కడ అదే అంటాడు కింద వచ్చినలో, సార్ చదవండి అది. 6వ వచనం. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాదు ప్రకారమును, యబ్నే ప్రకారమును, అష్టోదు ప్రకారమును పడగొట్టి అష్టోదు దేశములోను, ఫిలిష్తీయుల ప్రదేశములోను ప్రాకారపురములు కట్టించెను. ఫిలిష్తీయులతోను, గృహాలయములోను నివసించిన అరబీలతోను, మొహోనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చిన వారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నిందిన గనుక అతని కీర్తి ఐగుప్తి మార్గములో ప్రదేశములన్నిటిను వ్యాపించెను. చాలండి, చాలండి. హల్లెలూయా. ఇక్కడ చూడు, ఇక్కడ అంటాడు 6వ వచనంలో, అతడు బయలుదేరాట ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రకారంలో, యబ్నే ప్రకారము అష్టోదు దేవతలు అన్నిటినీ పడగొట్టి అష్టోదు దేశములో, ఫిలిష్తీ ప్రదేశములో ప్రాకారములను పడగొట్టి కొన్ని కట్టించి అక్కడ ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి, దేవునికి యథార్థంగా నడిచి, దేవుని ఎదుట భక్తి చేసి, దేవుని ఎదుట భయభక్తులు కలిగి, ఆయన చెడుతనాన్ని విడిచిపెట్టి, ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశ్రయించి ఉన్నంత కాలము ఆయన దేవుడు అభివృద్ధి చేస్తూ వచ్చింది. ఎప్పుడట దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడే నాకు దిక్కు అనుకున్నప్పుడు, దేవుడే నాకు ఆశ్రయం అనుకున్నప్పుడు, దేవుడే నా దుర్గం అనుకున్నప్పుడు, దేవుడే నా కోట అనుకున్నప్పుడు, దేవుడే నాకు తోడుగా ఉన్న నా దేవుడు అనుకున్నప్పుడు దేవుడు మనకు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడట దేవుడి మీద ఆధారపడ్డ, మనుషుల మీద ఆధారపడ్డ దానికంటాడు, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలంట. రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలంట. దేవుడి కంటే గొప్పది ఇంకెవరో ప్రపంచంలో లేదు. అందుకే మనుషుల సహాయం వర్ధనం. రాజుల దగ్గరికి వెళ్ళినా ఆ సహాయం మనకు దొరకదు. ఇంకా గొప్ప అధికారుల దగ్గరికి వెళ్ళినా మనకు ఏ సహాయం అందదు. కానీ ఎవరి మీద ఆధారపడినప్పుడు దొరికిద్దట, దేవుడి మీదనే మనము ఆధారపడినప్పుడు, దేవుని ఆశ్రయించినంత కాలం. అది ఇక్కడ అంటే, ఇక్కడ అన్ని ప్రకారములను పడగొట్టి కొన్ని తిరిగి ప్రాకారాలు కట్టించి ఫిలిష్తీయుల ప్రదేశంలోను ప్రాకారములను కట్టించారు. ఫిలిష్తీయులతో ఇక్కడ అంటే కింద వచ్చినలో, ఇక్కడ అమ్మోనీయులు చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ఎక్కడికెళ్ళినా ప్రతి యుద్ధములో తనకు దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చిందంట. ఎక్కడెక్కడట అన్ని స్థలాల్లో ఎవరి మీదకి, చాలా ప్రదేశాల మీదకి ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజల మీద ఎక్కడ ఓడిపోకుండా దేవుడు తనకి చేతిని అందించి ఆ యుద్ధములో విజయాన్ని గెలిపించినట్టుగా ఆయన లేఖనాలు సెలవిస్తాడు. మనం కూడా మన కుటుంబంలో, మన దేశంలో, మన ప్రాంతంలో, మన బంధువుల ఎదుట, మన స్నేహితుల ఎదుట, మన రక్త సంబంధుల ఎదుట మనం ఎక్కడ ఓడిపోయినామో, ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ దిగజారిపోయినామో, ఎక్కడ మనల్ని చిన్న చూపు చేస్తున్నారో ఆ టైంలో దేవుని ఆశ్రయించిన నీవు ఎక్కడ సిగ్గుపడనవసరం. ఎక్కడ దేవుడు నిన్ను అన్యాయస్తురాలు వదిలిపెట్టాడు, ఎక్కడ నిన్ను అన్యాయస్తులుగా వదిలిపెట్టాడు. ఎందుకో నీవు యథార్థంగా ఆయన సన్నిధిలో ఉన్నావు కనుక. ఈరోజు నేను చెప్తున్నా, ఉజ్జియాకి పేరుకి అర్థం ఏం చెప్పండి? యెహోవా నా బలము.
ఆ పేరుకి అర్థమైంది యెహోవా నా బలము. దేవుడు మనకు బలమై ఉన్న దేవుడు నిజంగా. ఆయన బలము లేకపోతే మనం ఏమీ చేయలేము. అందుకే ఆయన బాహు బలము చేత మనం నిలవబెడతాం. అందుకే ఆయనకి ఎన్ని పేర్లు తెలుసు. ఆయన పరక్రమశాలి, శ్రీమంతుడు, జ్యోతిర్మయుడు, అనంత జ్ఞాని, కోటి సూర్యుల తేజగలిగిన దేవుడు, ఆయన తేజోమయుడు. ఆయన ప్రాకారములు పడగొట్టిన ప్రాకారములు కూలిపోయిన జీవితాల్లో కదిలించే దేవుడు, కట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన రాజ్యాలే ఓడిపోయేది, పెద్ద పెద్ద దేశాలే, ప్రపంచాలే యేసయ్యను ఏమి చేయలేక. కానీ అన్నిటికంటే బలమైన ఉన్న దేవుడు ఎవరు తెలుసా? నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. నేను ఎప్పుడు కూడా ప్రాకారములను నిలవబెట్టగలిగిన దేవుడు, కూలిపోయిన ప్రతి ప్రాకారాన్ని కట్టగలిగిన దేవుడు. ఇక్కడ అంటుండు ఉజ్జాత తన జీవితంలో ఎప్పుడైతే దేవుని ఎదుట యథార్థంగా నడిచిందో, మొదటిది ఏంది? యథార్థంగా నడిచిండు. రెండోది ఏంది? దేవుడికి అనుకూలంగా నడిచిండు. మూడోది ఏంది? దేవుడిని ఆశ్రయించినంత కాలము కూడా ఆయన వర్ధిల్లుచూ వచ్చింది. దేవుని విడిచిపెట్టి మనం ఏమి వర్ధనలేవు. దేవుని విడిచి ఏ ఒక్కరిని అనుసరించి వారికి మహాశ్రమలు విస్తరించినందు బైబిల్లో. దేవుని విడిచిపెట్టి ఏదేదో దేని కోసమో పోతే పరుగులెత్తితే ఏది మనకు సహాయం చేయకపోవటం వల్ల ఇంకో నేను తెలుసు నష్టాలు కలుగుతాయి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వానికి మహాశ్రమలు విస్తరించినందు బైబిల్లో. ఎవరిని విడిచాట? దేవుని విడిచిపెట్టి ఏ ఒక్కరిని అనుసరించి. అంటే ఏ ఒక్కరిని అంటే నీ మనసులో దేవుడు లేకుండా ఇంకొక ఏదో నీ మనసులో ఉంటే దానివల్ల నీకేమొచ్చిందట? శ్రమలు విస్తరించుతాయి అంట. అందుకే అంటుండే దేవుడు, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన మనలో ఉన్నాడు కనుక మనం బలం కలిగిన వాళ్ళము. చప్పట్లు కొట్టాలి. మనము ఎక్కడ ఓడిపోము, ఎక్కడ గెలవడమే. కంటలు ఉజ్జా 14వ ఏట 52 సంవత్సరాల దేశాన్ని పరిపాలించడం అంటే యెరూషలేమును ఏలటబట్టి ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి, ఎంత వివేచన ఉండాలి, ఎంత తెలివి ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉజ్జాకి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? దేవుడి పాదాలు పట్టుకొని దేవుడి పాదముల దగ్గర తెలివి నేర్చుకున్నాడట, దేవుడు జ్ఞానాన్ని నేర్చుకున్నాడట, వివేచన నేర్చుకున్నాడట. దేవుడు అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కన్నా ఎక్కడ ఓడిపోయలేదంట, ఎక్కడ పడగొట్టలేదు, ఎక్కడ ఆయన చేతిని విడిచిపెట్టలేదు, ఎక్కడ కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన నడుపుకొని జీవించిందట. ఒక తండ్రి అట ఒక కుమారుని చేయి పట్టుకొని వెళ్తూ చాలా ప్రదేశాలు, అన్ని మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నట్టు కుమారుని అంటబెట్టుకొని ఒకసాట అందమైన ఒక ప్రాకారాన్ని చూస్తూ తన కుమారుడు చేతులు విడిచిపెట్టింది. ఆ పిల్లోడు తను విడిచిపెట్టిండుగా. ఈ పిల్లోడు మంచిగా అన్ని చూసుకుంటే ఈ పిల్లోడు వెళ్ళిపోయినాక ఎంత అందంగా పడుతుందో చూసిన సేపు ఈ పిల్లోడు గుర్తుకు రాలేదు, తండ్రి గుర్తుకు రాలే. ఆ తర్వాత అందమైన ప్రాకారాలను చూసిన అది మర్చిపోయినాక ఆగిపోయినాక ముందుకు నడుస్తున్నప్పుడు అరే నా కుమారుడు అని చెప్పి ఆలోచించి మొత్తం భయంతో తిరుగుతుండట. అయ్యో ఆందోళనతో, అయ్యో నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిండు, ఎంత ప్రాంతాలు తిప్పాలని ఆశపడి నేను తీసుకొని వచ్చిందే, అన్ని మంచి మంచి ప్రాకారాలు కట్టడాలను చూపించాలని ఈ ప్రాంతానికి ఈ దేశానికి తీసుకొని వచ్చిందే, అయ్యో నా కుమారుడు ఎటు తగ్గిపోయిందని చెప్పి అయ్యో అని ఏడుస్తూ తిరిగి అక్కడ దొరకలేదట. అప్పుడు ఏడుస్తూ తనకు ఆలోచించిందట, దీనివల్ల ఈ నష్టం నాకు వచ్చింది అని ఆలోచన చేస్తే అతని చెయ్యి తను పట్టుకున్నాడు కనుక ఆ చెయ్యి విడిచిపెట్టడం వల్ల తనకు నష్టం కలిగింది. ఎవరికి? అదే తండ్రి కొడుకు చెయ్యి విడిచిపెట్టకుండా అలాగనే పట్టుకుంటే కొడుకు వెళ్ళిపోను. అందుకే కుమారుడు తండ్రి చేతిని పట్టుకుంటే కుమారుడు ఎప్పుడైనా వెళ్ళిపోతాడు, కానీ తండ్రి కుమారుడు చేతి పట్టుకుంటే ఎప్పుడు విడిచిపెట్టడు. ఇప్పుడు ఈ లోకపు తండ్రి అనుకున్నాడంట, నేను నా కుమారుడు చేయి పట్టుకొని విడిచిపెట్టడం వల్ల ఇది నా వల్లే నాకు నష్టం వచ్చింది, నేనే విడిచిపెట్టకుండా
ఉన్నట్టయితే నా కుమారుడు ఈరోజు తప్పిపోకొని ఈరోజు నేను ఇంత కష్టపడి ఎతక్కొని ఉండనే ఇది నా వల్లే పొరపాటు అని చెప్పి ఏడుస్తూ ఆయన పొరపాటును ఆయన ఒప్పుకొని ఏడుస్తున్నాడు. కానీ ఈ లోకపు తండ్రి ఒకవేళ నేను విడిచిపెట్టచ్చు. కుమారుడు కుమార్తెలు అంటే ఎవరు? మనమే. పరలోకపు తండ్రి మనల్ని విడిచిపెట్టడు. ఆయన చేత్తో మనల్ని పట్టుకున్నాడు కనుక ఈ లోకములో ఎక్కడ మనల్ని పడిపోకుండా ఆయన గట్టిగా మనల్ని హత్తుకొని ఉన్నాడు. ఆయన గట్టిగా మనల్ని పట్టుకోనున్నాడు. గట్టిగా మనం పట్టుకుంటే దేవుణ్ణి వదిలిపెడతాం. మనం పట్టుకున్నాం అనుకో ఏం చేస్తాం? ఎన్నిసార్లైనా వదిలిపెడతాం. బాధ వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటాం. కొంచెం సంతోషం వస్తే తట్టుకోలేక వదిలిపెడతాం. కానీ మన తండ్రి ఏం చేస్తాడు? దేవుడు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయన కుడి చేతితో పట్టుకున్నాడంటే మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి. అందుకే యేసన్న గారి పాట అవుతుందో కదా, నీ కుడి హస్తం పట్టుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల కిందనున్నది, నీ కౌగిల్లో నన్ను దాచావు గనక ఎప్పుడు కూడా నీ హస్తం నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోజాలి. ఎప్పుడట ఆయన చెయ్యి మనల్ని ఒప్పుకొని ఉందట. ఇప్పుడు ఉజ్జియాకి దేవుడి హస్తము తోడుగా ఉన్నది కనుక ఆయన వృద్ధినిచ్చి ఇచ్చిందట. మరి ఆయన చేయితో మనల్ని గట్టిగా పట్టుకోవాలంటే మనం ఏం చేయాలట? యథార్థంగా నడవాలి, నీతి ప్రవర్తన కలిగి జీవించాలి. భూలోకంలో మనం ఉంటున్నాం. ఈ లోకానికి మనం ఒక యాత్రికులుగా ఉంటున్నాం. మనం ఒక ప్రయాణికులు. ఈ భూమి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. ఈ భూమి మీద మనం ఎప్పుడు కూడా ఒక 100 సంవత్సరాలు మనం ఉండవు. కానీ ఆయన ఇచ్చిన ఈ టైంలో ఆయన్ని నమ్ముకొని ఆయన ఆరాధించి ఆయన గణపరిచి ఆయనకి మనం ఒక విధేయురాలుగా మనం జీవించి ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతకగలిగితే ఆ పరలోక రాజ్యానికి మనకి వారసత్వం అనేది వచ్చిందట. ఏమొచ్చిందట మనకి? వారసత్వం. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనకు గొప్ప భాగ్యాన్ని దేవుడు కలగజేస్తాడు. ఆ పరలోకం వెళ్ళటానికి ఈ లోకంలో ఒక మనుషుడు ఎలాగ బ్రతకాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ జీవించాలి, ఏ విధంగా నడిస్తే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు, ఈ లోకంలో ఎలాగ మనుషుడు ఎలాగ బ్రతికితే ఎలాగ ఉండగలుగుతుందని చెప్పి ముందుగానే ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి అప్పగించాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ భక్తుడు ఇక్కడ అదే అంటుంది, ఇక్కడ యథార్థంగా ప్రవర్తించను దేవుని ప్రత్యక్ష విషయం అందు కూడా తెలివి కలిగి నడిచిందట భక్తుడు. అన్ని విషయాల్లో తెలివి కలిగి నడిచిందట. అన్ని విషయంలో ఆయన ఒక జయ దోషముగా నిలబడ్డాడట. అన్ని విషయంలో విధేయతగా నడిచిందట. అన్ని విషయంలో ఏ నింద రహితుడుగా లేకుండా, ఏ నింద అస్మదుడుగా లేకుండా, ఏ అవిధేయత దేవుడి ఎదుట కనపడకుండా దేవుడికి బ్రతికిందట భక్తుడు. అందుకే ఆయన బలాభివృద్ధి అభివృద్ధి ఏరు, బలాభివృద్ధి ఏరు. అభివృద్ధి అంటే ఏంటి? మామూలుగా వృద్ధులట. బలాభివృద్ధి అంటే దేశాల్లో ప్రపంచాల్లో అందరికంటే ఘనము పొందిన వాడుగా ఉన్నట్టు. అభివృద్ధి అయితే అందరూ అవుతారు. మరి ఇక్కడ కింద ఏముంది? ఇక్కడ అభివృద్ధి వేరు, బలాభివృద్ధి వేరు. బలాభివృద్ధి అంటే అన్ని దేశాల్లో, అన్ని రంగాల్లో, అన్ని ప్రపంచాలు అంతా ఎక్కడ చూసినా తన పేరు మోగటమే, రాజు పేరు మోగటమే. ఎందుకట? యథార్థంగా నడిచిన వ్యక్తి అట. దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకున్న వ్యక్తి అట. అతను వడ్డెల చేసను, అతను బయలుదేరా. నీకు కింద వచ్చినలో చూస్తే ఇక్కడ కింద వచ్చినములు అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసను. కింద అతడు అధికముగా బలాభివృద్ధి నందిన కనుక అతని కీర్తి ఐగుప్తి దేశం అంతటా కూడా పాకిపోయిందట. ఇప్పుడు మండుచున్న అగ్ని ప్రార్థన మందిరంలో ఉన్న నీవు నేను బలాభివృద్ధి చెందాలి. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అభివృద్ధి వేరు, బలాభివృద్ధి వేరు. ఉజ్జియా లాంటి యథార్థమైన మనస్సు మనలోకి రావాలి. అలాంటి మంచి ప్రవర్తన మనలోకి రావాలి. అలాంటి నీతియుక్తమైన బలులు మనం అర్పించగలిగిన వారిగా ఉండాలి. శ్రేష్టమైన ఈవులు కలిగి మనం ఉండాలి.
నీతియుక్తమైన బలులు అర్పించినట్లుగా దేవుని ఎదుట యథార్థంగా నడిచినప్పుడు అభివృద్ధి వేరు, బలాభివృద్ధి వేరు. ఎప్పుడైతే ఉజ్జియా రాజు బలాభివృద్ధి నొందిండో ఐగుప్తు దేశం అంతా తన పేరే వినపడుతుందట. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఇది కూడా ఎక్కడట? ఐగుప్తు దేశం అంతా కూడా బలాభివృద్ధి నొందుతుండ. ఎక్కడ చూసినా ఉజ్జియా పేరు వినపడుతుంది. ఎక్కడ చూసినా దాన అతని భక్తి కనపడుతుంది. ఎక్కడ చూసినా తన ఓర్పు తాగుపడుతుంది. ఎక్కడ చూసినా తన గురించి మాట్లాడుకుంటున్నారంట. ఎందుకు? ఉజ్జియారాజు చాలా గొప్పోడు. ఏ దేశం అట? ఐగుప్తు దేశం మొత్తం కూడా. అభివృద్ధి వేరు, బలాభివృద్ధి వేరు. అభివృద్ధి ఎవరైనా అవుతారు, కానీ అభివృద్ధిలో బలాభివృద్ధి అంటే ఇంకా బలమైన అభివృద్ధి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇన్ని రోజులు నువ్వు అభివృద్ధి విధంగా ఏం కావాలి? నువ్వు బలాభివృద్ధిని ఉండాలి. ఈరోజు నువ్వు ఏం కావాలి? నువ్వు బలాభివృద్ధిని ఉండాలి. అందరిని కుడి చేయి గుండె మీద పెట్టుకొని, ప్రవ్వా నేను అభివృద్ధి అయిన కరెక్టే, కానీ ఏం కావాలి? దగ్గర నుంచి బలాభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి. పెద్ద అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి. బలమైన అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్య, ఇంకా చెప్పాలి నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధులు, ఇంకా నా ఇరుగు పొరుగు వారు, నా ప్రాంతంలో నా ప్రజలు, నా దేశంలో ఉన్న నా ప్రజలు, మా భారతదేశ ప్రజలు. మా భారతదేశం ఎప్పుడు కూడా డౌన్ లో ఉండకూడదు ప్రభు. ఎంతమంది మన దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. సిగ్గుపడద్దు, చెప్పాలి. చేతులు ఎత్తండి ఎంతమంది. రోజు నేను మన దేశం కోసం, మన దేశంలో ఉన్న ప్రజల కోసం, అసలు మన దేశం కోసం ప్రార్థన చేసి ఆ దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే అది చాలా పట్టింది. గంటలు 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 పట్టింది. బైబిల్లో దేవుడు ఒక మాట అండు, రాజుల కొరకు, మన దేశం కోసం, రాష్ట్రాల కోసం, ప్రపంచం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆయుష్ పొడిగించబడితే నీకు ఆయుష్ని పొడిగిస్తున్నాడు దేవుడు. వాళ్ళు మార్చబడేది కాక నువ్వు కూడా అభివృద్ధి అయిపోతావు. చప్పట్లు కొట్టండి. వాళ్ళ కోసం మనం రోజు కన్నీరు గార్చి మనం ప్రార్థించే బాధ్యత మన మీద పెట్టిండు దేవుడు. ప్రతి ఒక్కరు కూర్చున్న ప్రతి ఒక్కరి మీద పెట్టిండు, ఒక్కళ్ళ మీద కాదు. మన కుటుంబం కోసం కాదు, మన బంధువుల కోసం కాదు, లేక మన పిల్లల కోసం కాదు, లేకపోతే మనకు నచ్చినట్టుగా మన పిల్లల కోసమే. కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారు, నా బిడ్డలు దీవించు, నన్ను దీవించు అని. నేను మంచిగా ఉంటుంది సార్. ఈ ప్రార్థనలో స్వార్థం లేదా? చెప్పండి ఇప్పుడు, చెప్పండి. ఈ ప్రార్థనలో స్వార్థం ఉందా లేదా? చెప్పండి ఇప్పుడు. దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. మన ప్రేమలో స్వార్థం ఉంటుంది, మన ప్రేమలో అన్యాయం ఉంటుంది, మన ప్రేమలో మోసం ఉంటుంది, మన ప్రేమలో దగాలు కూడా ఉంటాయి. కానీ యేసే ప్రేమలో దగా లేదు, యేసే ప్రేమలో మోసం లేదు. ఇప్పుడు ప్రార్థనలు కూడా స్వార్థం చూపిస్తారు కొంతమంది. ప్రార్థన అడిగేయాలి, ప్రార్థన అడిగేయాలి. చెప్పాలి, నా దేశాన్ని మార్చుతాను, నా దేశంలో ఉన్న యవనస్తులు నశించిపోతున్నారు. చూడు, ఉద్యోగ యవనస్తుడు ఎంత చక్కగా దేవుని బలము పొందుకొని దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. యెరూషలేము ఆ దేశాన్ని ఎన్ని సంవత్సరాలు ఏలిందట? 52 సంవత్సరాల జ్ఞానంతో ఏలింది. దేవుడు ఎంత జ్ఞానం ఇస్తే 52 సంవత్సరాలు ఏలాలి? అసలు ఎవరు వెళ్ళినా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వేయాలి, అవునా? ఇప్పుడు చెప్పండి, మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. 5 సంవత్సరాలైనా ఎట్లా వెళ్తారు చెప్పాలి? అందరూ ఓట్లు వేస్తారు, అందరికి సమానంగా వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు. అప్పుడు చూసుకున్నా ఈసారి ఓడగొట్టాలిగా, పొద్దు మాకు మేలు చేయట్లే, మాకు సహాయపడట్లే ఈ రాజు అని చెప్పి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇప్పుడు 52 సంవత్సరాలు యెరూషలేము ప్రాంతాన్ని ఏలిందంటే ఎంత జ్ఞానంతో, ఎంత యథార్థంగా నడుచుకుంటే, ఎన్ని యుద్ధరంగాల్లో గెలిస్తే ఎక్కడ ఓడిపోనేది కదా దేవుడు. విజయాన్ని అందుకే విజయాన్ని పేరు కర్తం యెహోవా నా బలం. నిజంగా దేవుని ఎదుట యథార్థంగా నడిచాడు, దేవుని ఎదుట నిందారహితుడిగా బతికాడు, దేవుని ఎదుట నీతి ప్రవర్తన కలిగి బ్రతికాడు. దేవుని ఎదుట ఆయన కార్యాలు ఎలా జరిగిపోయినాయంటే బలాభివృద్ధిలోకి వెళ్ళిపోయాడు. మనం అడక్క ముందు మన అక్కర్లు
తీర్చగలుగుతుంది మనకి. దేవుని ఆశ్రయించినంత కాలమే ఇది జరిగేది. దేవుని విడిచిపెడితే ఇది జరగవు. దేవునికి దూరం అయితే జరగవు. దేవునికి వ్యతిరేకంగా నడిస్తే జరగవు. 192 కీర్తనలు కూడా ఏం మాట్లాడింది? యెహోవాను స్తుతించడం మంచిదే, ఆయన నామాన్ని గణపరచడం మంచిదే, ఆయన కీర్తిని గణపరచడం మంచిదే, గంభీర ధ్వని గల సితారాలతో వాంచుకొని దేవుని స్తుతించడం మంచిదే. అంతవరకు బాగానే ఉంది. కానీ దేవుని గ్రహించకుండా, వివేకం లేకుండా పశుప్రాయుల్లాగా ప్రవర్తిస్తే తనకే నాశనం తెచ్చుకున్నట్టుగా అక్కడ రాయబడి ఉంది 92 కీర్తన. మరి ఇక్కడ దినవృత్తాంతం గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుంది? ఇక్కడ ఉజ్జియా భక్తుడాట ఇతనాలు ఇది చూడాలి. ఉజ్జియా భక్తుడు ఏమంటుంది ఇక్కడ? ఆయన ఈ దేవుని ఎదుట నిందారహితుడిగా బ్రతికిండు, యథార్థమైన ప్రవర్తన కలిగిండు. ఆయన ఎలాగ నడుచుకుందంటే దేవునికి నిర్దోషిగా బతికిండు. మనలో ఏ లోపం లేకుండా బ్రతికిండు కనుక, దేవుని కొరకు ఒక త్యాగమూర్తిగా బ్రతికిండు కనుక తన్ని దేశాన్ని పరిపాలించి ఒక రాజుగా దేవుడు నియమించాడు. బైబిల్లో యెషయా అన్నాడు, తనకి 8 మంది కుమారులు. ఎంతమంది? 8 మంది కుమారులు. ఈ 8 మందిలో యేసయ్యకు దాంట్లో ఒకడు నచ్చింది. యేసయ్యకి ఎవరు నచ్చారు? ఆ 8 మంది కుమారులలో ఒక వ్యక్తి నచ్చింది. ఆ దేశంలో సమూయేలు ప్రవక్త ఏ మనుషుడి మీద తైలం పోసి అభిషేకించడో ఆ సమూయేలు అభిషేకించిన వ్యక్తిని దేవుడు రాజ్యాన్ని ఆడటానికి రాజుగా చేశాడు. ఇప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి ఏమంటుందంటే, నువ్వు యెషయా ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారుల్లో ఒక్కని నాకు అభిషేకించు. పేరు చెప్పలే, ఎంత ఎత్తు ఉంటాడో చెప్పలే, ఏ కలర్ ఉంటాడో చెప్పలే, ఎంత జుట్టు ఎంత బాగుంటుందో చెప్పలే, ఎంత చదువుకున్నాడో చెప్పలేదు. ఇగో ఈ రూపం మనకు పోయి గుర్తుపట్టని చెప్పిండా? చెప్పలే. ఇప్పుడు సమయంలో ఎవరింటికి వెళ్ళిందంటే యెషయా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగోయా నీ కుమారులలో ఒక్కడిని రాజుగా, దేశాన్ని పరిపాలించే రాజుగా అభిషేకించమని నన్ను పంపించిండు దేవుడు అంటే, అవునా అని చెప్పి యెషయా ఏం చేసిండో తెలుసా? తన కుమారుణ్ణి, పెద్ద కుమారుని పిలిపించాడు. పెద్ద కుమారుడు మంచిగా ఎర్రగా ఉన్నాడు, మంచిగా హైట్ ఉన్నది, మంచి గట్టిగా లేక బోర్లు ఉన్నాయి. ఎందుకంటే దేశాన్ని పరిపాలించాలంటే అందం ఉండాలి, దేశాన్ని పరిపాలించాలంటే చదువు రావాలి, దేశాన్ని పరిపాలించని మంచి జ్ఞానం ఉండాలి, దేశాన్ని పరిపాలించాలంటే చాలా మంచి సింహాసనమైన కూర్చోండంటే అన్ని ఆజ్ఞలు ఎత్తంటే ప్రజలు ఆశ్చర్యపోవాలి. మరి ఆ ఎన్ని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? వాళ్ళ తండ్రికి పెద్ద కుమారుడు అనిపించింది. పెద్ద కుమారుడు పిలిచిండు, సమయాలు వచ్చిండు, హాయిగా మంచి కుర్చీ వేసిండు, కూర్చోండి. ఆ సమయంలో ఆ పెద్ద కుమారుడు చూసి ఏమనుకున్నాడు తెలుసా? మనుషులు 10 రూపాయలు పోతారు. మనుషులు ఏం చేస్తారు? సంబంధానికి పోయారానికి ఎవరైనా పోయారు ఇక్కడ వాళ్ళు సంబంధానికి? చెప్పండి, ఏం చూస్తారు? కొంతమందిలో ముఖం చూస్తే కొంతమంది కాళ్ళు ఎట్లా నడుపుతుందా, కాళ్ళకి ఎట్లా నడుపుతుందా, మూతి ఒకరుందా? ఒకసారి మాట్లాడి చూడగా ఎక్కడ మాట్లాడుతూ నచ్చొచ్చిందా? ఆడవాళ్ళు అయితే అమ్మాయి కొద్ది టీ తీసుకోవాలి, అమ్మ మంచి నడవటం వస్తుందా? ఇప్పుడు అట్లనే సమయం దగ్గరికి రాజుగా అభిషేకించడానికి యెషయా తన పెద్ద కుమారుడు తీసుకొని వచ్చింది, మంచి తయారు చేసి. ఆయన చూడగానే సమయాలు కూడా ఏమైపోయింది, అసలు ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లోడు, ఎంత మంచి తెల్ల మెరిసిపోతుంది, ఎంత బాగుంది, ఎన్న అభిషేకించడానికి దేవుడు నన్ను పంపించింది అని సమయాలు కూడా మోసపోయింది. దేని చూసి అందాన్ని చూసి సమయాలు అంటాడే ఏరగాడు పంపే. సమయంలో దేవుడు మాట్లాడుతాడు, కూర్చున్నాడు. ఈ యెషయా ఆయన కాదా? ఇంక 2 ఆయన వచ్చింది, ఆయన కాదా? 3 ఆయన వచ్చింది, 3 ఆయన కాదంట, 4 ఆయన వచ్చింది, 4 ఆయన కాదంట, 7 కొడుకులు వచ్చారు. సమయానికి కడుపులో వెనకలో పరిగెత్తుకున్నా. ఎందుకో అసలు దేవుడు మాట్లాడిందా, నాకు దెయ్యం మాట్లాడిందా? కార్యం దేవుడు చెప్పిన కార్యం మనలో జరగకపోతే మనకు కూడా అప్పుడప్పుడు
ఇలాంటివి జరిగిపోతుంది. దేవుడు ఇది దొరికిద్దని చెప్పాడు, నాకు ఎన్ని దొరకలే. అసలు దేవుడు మాట్లాడినా నాకు దయ్యం మాట్లాడిందా? నిజమేనా? దేవుడు మాట్లాడితే జరగాలి, ఎమ్మట జరగాలి, ఇది ఎమ్మట అద్భుతం జరగాలి, ఎమ్మట 5 లక్షల చూడు పడాలేడా, రోడ్డు మీద మోటార్ డబ్బులు దొరకాలి నాకు. అది దేవుడు కార్యం. అది దొరకలేదు అనుకో ఏమంటాం? ఏమంటాం? దెయ్యం కార్యం ఇది. అసలు దేవుడు మాట్లాడలేదు. ఇప్పుడు సమయంలో కూడా మనసులో మొత్తం తిరగొస్తుంది కల్లో. అసలు దేవుడు వాళ్ళ ఇంటికి నన్ను పంపించిండు, మరి 7 వచ్చారు, వెళ్ళిపోయారు. కొడుకులకు ఎవరు లేరు, సమయంలో తెలియదు ఇంకొక ఆయన అనడానికి. మరి ఈ సమయంలో కూడా భయం అవుతుంది. ఇప్పుడు అది దేవుడు వాళ్ళ ఇంటికి పంపించిందా, ఇటు వేళ ముందు ఫెయిల్ అయిపోతా, అటు నాకు ఏంది అసలు, నాకు ఏం చేస్తానని విచారణ చేస్తాడు సమయంలో కూర్చొని. తెలిసి లేచా ఇంట్లో అందరా ఉన్నారులే, ఉన్నారులే, అడిగిపోయాడు. ఎందుకైనా అంటే ఇప్పుడు ఈయనకి ఇష్టమైన కొడుకులందరూ ఇంటికాడ ఉంచేది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, తల్లిదండ్రులు కూడా ఇలాంటి స్వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆనాటిది కూడా ఇప్పటివరకు బైబిల్లో వచ్చింది. ఒకళ్ళని ఒక తీరు చూస్తారు, ఒకళ్ళని ఒక తీరు చూస్తారు. తల్లిదండ్రుల లక్షణాలు ఉన్నాయి బైబిల్లో, ఆది కాండం నుంచే వస్తుంది ఇది. ఆది కాండంలో యాకోబు అంటేనేమో చెప్పు తల్లికి ఇష్టం, ఏసావు అంటేనేమో తండ్రికి ఇష్టం. ఆడ ఇద్దరు యుద్ధం జరిగిపోయింది ఆడ కూడా. ఇప్పుడు యెషయా ఇంట్లో కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఆడ కూడా 8 మంది కొడుకులు, 8వ వాడు లెక్కలేవాడు దావీదు. 8వ వాడు పనికి రాలేడు. 8వ వాడు ఇంట్లో ఏం చేయలేడు, లెక్కలేనాడు. తండ్రి వాళ్ళందరినీ ఇంటికాడ ఉంచేది, వాళ్ళకి అందం ఉండాలి, డబ్బు ఉండాలి, అంతస్తు ఉండాలి, అన్ని వాళ్ళని నాటకాలని మంచి అన్ని వాళ్ళని చెప్పి యుద్ధ వీరులు, యుద్ధంలో గెలిచిన వాళ్ళని అన్ని చూసిండు. వారందరికంటే తెలివైనోడు దావీదని తెలియదు తండ్రికి. ఎప్పుడైతే ఆమెకు ఒక ఆయన ఉన్నాడని చెప్పిందో అప్పుడు సమూయేలు అంటాడు, ఆయన్ని పిలిపించు, అడిగి పంపించారు, తీసుకొచ్చారు, దావీదుని తీసుకొచ్చారు. ఈ దావీదు ఎవరో తెలుసా? యుద్ధములు రోషం కలిగిన వ్యక్తి. చప్పట్లు కొట్టండి. దావీదు మామూలు వ్యక్తి కాదు. అడవిలో తన గొర్రెలు తింటానికి గొర్రెలు కాస్తూ వెళ్ళినప్పుడు అడవిలో కొన్నిసార్లు కొన్ని నెలల్లో కూడా దానికి దాహం ఉండకపోయేది, ఆహారం ఉండకపోయేది, చిన్న బట్టలు వేసుకునేది. గొర్రెలు కాస్తూ ఎలా ఉంటారు, ఎంత దూరం అడవిలో మేత కోసం అంత దూరమైన పరిగెత్తులు. తన గొర్రెలను తినటానికి సింహం వచ్చినప్పుడు సింహాన్ని చంపేసిందట, గొర్రెలను చీల్చేసిందట. అంత యుద్ధ వీరుడు దావీదు. చంపించి కూడా ఇక్కడ ఏమి ఇప్పుడు చెప్పలే. ఏం చేసేదట అడవిలో పాటలు పాడుకుంటా, మంచి గాయకుడు, పాటలు రాసే వ్యక్తి దావీదు. ఈ కీర్తనలన్నీ దావీదు రాసిన కీర్తనలు. పాటలు రాసే వ్యక్తి దావీదు. పాట పాడుకుంటే చితార పట్టుకున్నట్టు దెయ్యాలను పారిపోయేదట. ఇలాంటి వ్యక్తి ఎలా అన్నింటిలో యుద్ధంలో గెలిచిన వ్యక్తి. ఏం నేర్పించుకోవడానికి దేవుడు తన ఇంటికే సమూయేలును పంపించాడు. ఇప్పుడైతే దావీదు ఎంట్రన్స్ లో వస్తుందో సమూయేలుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. చప్పట్లు కొట్టాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించింది. ఇతడే నేర్చుకున్నా నా రాజు, ఎవరు? అతడే నా రాజు. ఆయన ఎర్రని నేత్రం కలిగిన, చక్కని నేత్రం కలిగిన సౌందర్యం మాట ఆయన కళ్ళు, దావీదు కళ్ళు. మంచి ప్రార్థన దావీదు, దేవునికి ఇష్టడు, హృదయానుసారుడు. దావీదు హృదయం దేవుని హృదయం ఒకటేనాట. నా హృదయానుసారుడా. బైబిల్లో ఎన్ని బిరుదులు ఇచ్చిండు తెలుసా? దావీదుని ఏమంటాడు దేవుడు? నా హృదయానుసారుడా. దానియేలు ఏమంటాడు తెలుసా? నాకు బహుప్రియుడా. బహుప్రియుడు అంటే ఇష్టమైన వాడా. అబ్రహాంతో ఏం మాట ఇచ్చిండు దేవుడు? నా నిజ స్నేహితుడా. ఒక మనిషి దేవుడికి స్నేహితుడు నాటిందండి. ఇప్పుడు చెప్పండి, ఒక మనిషిలో హృదయమో దేవుని హృదయం ఒకటి దాటిపోయింది. అందుకే దూతలు చేయలేని దివ్య సేవ ఎవరి వల్ల ప్రారంభమవుతుందట? మనుషుడి వల్ల ప్రారంభమవుతుంది.
దేవతలు అంత ఆరాధన చేస్తున్న దేవుడికి నచ్చట్లేదు, కానీ మనుషులు చేసే ఆరాధన కోసం భూమి మీద దిగి వచ్చింది మన తండ్రి. చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు చెప్పండి. ఆయన ఎలా వర్ణించినా ఆయన రుణం మనం తెచ్చుకోలేము. మన ఆయుధ సరిపోదంట ఆయన రుణం తెచ్చుకోవడానికి. చప్పట్లు కొట్టండి. మన ప్రాణం సరిపోదు తండ్రి రుణం తెచ్చుకోవడానికి. ఇప్పుడు దావీదు మహారాజు వస్తుంటే సమూయేలుతో దేవుడు మాట్లాడతాడట. అతడే నేను ఏర్పరచుకున్నాడు, అతన్ని అభిషేకించు. అప్పుడు కొమ్ములో తైలం ఉంటే ఆ తైలం తన మీద పోసి అభిషేకిస్తున్నప్పుడు దేవుని శక్తి దావీదును ఆవరించడం మొదలుపెట్టింది. చప్పట్లు కొట్టండి. అప్పుడే దేవుని శక్తి దావీదును ఆవరించింది. దావీదు ఏం చేసేవాడట? పదార్థవంతుడు, దేవునికి ఇష్టంగా బ్రతికిన వ్యక్తి. దేవునికి నచ్చిన కార్యాలు ఏవి కూడా నచ్చని చేయకపోయేది. ఎవరు ఎక్కువగా బైబిల్లో ఆరాధికుడు ఎవరంటే దావీదు మహారాజే. వెంటలో ఉన్న దరిద్రుడుగా ఉన్న దావీదు మహారాజును తీసుకొచ్చి దేవుడు రాజ్యాన్ని ఏలే సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అందుకే ఆయన గొప్పతనం ఎంత గొప్పదో తెలుసా? దేవుని ప్రణాళిక మన మీద ఏముందో, దేవుని చిత్తం మన మీద చాలా గొప్పది. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. దేవుని ఆలోచనలు అతి గంభీరములేని మన మీద. దేవుని స్థుతించగలిగిన మనస్సు నీలో ఉంటే, దేవుని ఆరాధించగలిగిన మనస్సు నీలో ఉంటే ఆయన శక్తి కార్యాలలో కళ్ళారా చూడబోతాడు. ఆయన బలమైన కార్యాలు నీలో జరగటం ప్రారంభించబడతాయి. ఎప్పుడట? ఆయన శక్తిమంతులను గ్రహించినట్టు. యోచించండి, గ్రహించండి, తెలివి కలిగి ఉండండి, జాగ్రత్త కలిగిన వెతకండి. జాగ్రత్తగా వెతకాలట దేవుణ్ణి. పిచ్చి పిచ్చి వెతికితే దొరకడం. దావీదు వెతికిండు. దావీదు స్థితిని మార్చేసి దేవుడు. దావీదు ఏం చేసిండు? వెతికిండు, దేవుని గట్టిగా పట్టుకుండు. స్థితిని మార్చిందట. స్థితి ఏంది? నోట స్థితి నువ్వు ప్రారంభించు. ఎంతమందిని రోజు స్థితులు చెప్తున్నారో నాకు తెలియదు. ఈ స్థితిలో నీ జీవితాన్ని మార్చాలి. ఈ స్థితిలో నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరుగుతాయి. స్థితిని మార్చింది. జీవితంలో బలాభివృద్ధి రంగుతావు. మంచిగా యథార్థంగా నడిచిండు. దేవుని ఆశ్రయించినంత కాలం కూడా ఆయన బలాభివృద్ధి రంగంలో అభివృద్ధి అయిపోయింది. దేశంలో ఒక రాజ్యం ఏలే ఒక పరిపాలకుడుగా మారిపోయింది. మరి దానిలో దేవుడిని స్థుతించడం వల్ల, దేవుడిని గణపరచడం వల్ల, దేవుడి దగ్గర మోకరించి కన్నీరు గార్చి ప్రార్థించడం వల్ల దావీదుని గొర్రెల కాపరం చేసుకొచ్చి దావీదుని రాజ్య సింహాసనం మీద కూర్చోండబెట్టాడు. చెప్పండి కొట్టండి, చెప్పండి. అది నీ స్థితి చిన్నదే కావచ్చు. నువ్వు అనుకుంటున్నా నా స్థితి ఏంది ప్రభు, నా బ్రతికేంది ప్రభు, నా జీవితంలో ఎక్కడ నాకు నెమ్మది దొరకదా, ఎక్కడ నాకు సమాధానము లేదా, ఎక్కడ నా బ్రతుకులో ఆశీర్వాదం అనేదే లేదా, ఎప్పుడు చూసినా నేను శాపాన్ని అనిపిస్తాను ప్రభు, ఎప్పుడు చూసినా దరిద్రతను అనుభవిస్తున్న ప్రభు, ఎప్పుడు చూసినా నా జీవితంలో బలమైన కార్యాలు జరగట్లేదు ప్రభు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నాకు ఆరోగ్యం లేదు ప్రభు, నాకు సమాధానం లేదు ప్రభు. మరి నువ్వు నా స్థితిని మార్చుకో ప్రభు అని నువ్వు అడగగలిగితే, ఈ రోజు నా దేవుడు నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడతాడు. మనకు యంత్రం ద్వారా ఎంతనా నీవో, ఎక్కడో కూర్చొని ఎంతనా నీవో, ఎక్కడో ఆ రహస్యం ఎంతనా నీవో, ఈ రోజే నా తల్లి నీతో మాట్లాడుతుందో. నువ్వు నా సన్నిధికి రాగలిగితే నీవు గొప్ప కార్యాలు కళ్ళారా చూడగలవు. నిజంగా ఈ రోజు దేవుడు అంటాడు, నీ స్థితి కొద్దిదే కావచ్చు. ఒక్కరోజుకి ఈ రోజు వరకు ఒకవేళ నీ ఇంట్లో తింటానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీవు దేవుడి దృష్టిలో ఎవరో తెలుసా? గొప్ప కుమార్తెలను, గొప్ప కుమారుడు నువ్వు. ఈ లోకంలో ధనం ఉంటే దగ్గరకు వస్తారు, ధనం లేకపోతే దగ్గరికి ఎవరు రాదు. డబ్బు ఉంటే దగ్గరకు వస్తారు, ఆ డబ్బు లేకపోతే దగ్గరికి రాదు.
ఎవరు అన్ని సన్నిహిత సరిపడ బంగారము ఆస్తి అన్ని ఉంటే అందరూ పరిగెత్తుకొని ఎక్కడ చుట్టాల దగ్గరకు వస్తారు. కానీ ఈ డబ్బు ధనం అన్ని పోయాక ఎవరి దగ్గరికి రాదు. కానీ నా దేవుడు ఏమంటాడో తెలుసా? నాకు డబ్బు అవసరం లేదు, నాకు ధనం అవసరం లేదు. నిజంగా ఒక రాజుగారు అంటారు, ఒక మాట చెప్పిన ముగిస్తారు. ఆ దేశంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ రాజుగారు ఆ దేశమంతా ఆస్తి పరుడట. ఆ దేశం అంతటి కంటే గొప్ప ఆస్తి పరుడు ఎవరైనా రాజుగారు. ఆయన అనుకున్నాడట, నాకున్న ఆస్తి 2,000 ఎకరాలు ఇవన్నీ కూడా పేదవాళ్ళకు పనిచేద్దామని చెప్పి తనకు ఆలోచన వచ్చి ఆ రాజుగారు ఊరంతా సాటి తెప్పించిందట. అప్పుడు అందరూ తన ఇంటికి వచ్చారు, రాజుగారి ఇంటికి వచ్చారు. ఎకరాల పొలాలు ఆయన చేత సైన్ వేయించుకొని సంతకం వేయించుకొని వెళ్ళిపోతున్నారు. డబ్బు కావాలనుకో డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. మంచాలు కావాలి మంచాలు వేసుకెళ్తున్నారు. బంగారం కావాలనుకో బంగారం వేసిపోతున్నారు. ఎండు కావాలని ఎండు వేసిపోతున్నారు. అన్ని వేసిపోయారు. ఒక్క యవనస్తుడు మాత్రానికి తన దగ్గర నిలబడినాడు. తన దగ్గర నిలబడినాడు యవనస్తుడు. అప్పుడు రాజుగారు అంట, అందరూ అన్ని తీసుకొని వెళ్ళిపోయారు కదా, మరి నువ్వు ఎందుకు చల్లవు అంటే, రాజా అందరూ అన్ని కావాలి చేసిపోయారు, నాకు నువ్వు కావాలయ్యా. చెప్పడు కొట్టాడు, చెప్పడు, నాకు నువ్వు కావాలయ్యా. నన్నెవరు కోరుకుంటారు? నేను మనిషిని కదా అంటే ఏమనొస్తున్నాడట, రాజా ఈ లోకం అంతా నీదే, అందరూ ఒక్కటే తీసుకెళ్ళారు, నువ్వే నాకుంటే ఇదంతా నాది కాదా? ఆయన ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న నజరుడు అని ఎస్ఐన కోరుకోవాలి. అంతా నీదే. దేవుడు వద్దని నువ్వేమి చేయలేదు, దేవుడు కేరుగా ఉండి నువ్వేమి చేయలేదు. నాకు ఆస్తి కావాలంటే ఆస్తి వరకే వచ్చింది, దేవుడు నాడని దగ్గరికి. డబ్బు కావాలంటే డబ్బు మాత్రమే కలిసి వచ్చింది, దేవుడిని కానుండడు. ఇల్లు కావాలనుకుంటే ఇల్లే వచ్చింది, దేవుడిని కానుండడు. ఆ రాజుగారు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? దేవుని కోసం ప్రాణాన్ని తెగించి చచ్చిపోతా ప్రభు నీ కోసం, నేను చచ్చిపోతా ప్రభు అనే వ్యక్తి ఆ యవనస్తుడు. ఈ రోజునమ్మా దేవుడు నాకు వద్దు, నాకు ఇల్లు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు వజ్రాలు కావాలి, నాకు వైడూరాలు కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు బట్టలు కావాలి అని దేవుడి దగ్గరికి ఎప్పుడు రావట్లేదు. ఈ లోక ధనం వరకే. కానీ ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? దేవుడి కోసం ప్రాణాన్ని తెగించిన వ్యక్తి. అన్ని ఉండగలుగుతున్నా నాకు ఏదో ప్రభు నువ్వు కావాలంటే ఆయన అన్ని ఇస్తాడు. మనం కోరుకుంటే 1,00,000 రూపాయలే కోరుకుంటాం, కానీ ఏసయ్య కోట్లు ఇవ్వాలని నీ కోసం ఆశపడతాడు. దైవజనుడు ఏసన్నా ఒక్క పూట నాకు అన్నం దొరికితే చాలు ప్రభు అన్నది. కానీ ఈరోజు కోట్ల మందికి ఆహారం పెట్టే వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడి కోసం ప్రాణం చేశాడు. ఈరోజు దేవుడి కోసం చనిపోయాడు. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఇష్టంగా నమ్ముకోవాలి. కష్టం పోతే ఎవరో రమ్మంటే కాదు, ఎవరో పొమ్మంటే కాదు, ఎవరో మా అమ్మగారు ఇంట్లో దేవుని గెలిచి బాబోదు అది కాదు, ఎవరో 10 సార్లు ఇంటికి వస్తే బతిలాడితే కాదు వచ్చేది. నాకు నా దేవుడు కావాలి. ఇష్టంగా ప్రేమించినప్పుడే దేవుని దగ్గరికి ఏది అడిగితే నువ్వు పట్టుకొనగల బంగారం అయిపోయి నువ్వు వేసేది ప్రేమించడం నేర్చుకో. అప్పుడు నీ జీవితంలో బలమైన బలాభివృద్ధి అందుతావు. రోజు విద్య దేవుని అధికంగా ప్రేమించండి, దేవుని అధికంగా ప్రేమించండి. తన తండ్రి నమ్మిన దేవుని నమ్మిండు విద్య, బలమైన బలాభివృద్ధి నమ్మిండు, దేశాన్ని పరిపాలించే గొప్ప రాజుగా చేసి. మరి నీ జీవితంలో దావీదు తండ్రి ప్రేమించకపోయినా, అన్నలు దూషించిన, అన్నలు కొట్టిన, అన్నలు అరే పోరపో
చదువురానోడా, నువ్వేంద్ర ఇంత నల్లగా ఉన్నావు, నువ్వేంద్ర ఇంత పొట్టిగా ఉన్నావు, నువ్వేంద్ర మా అందరిలో నువ్వు ఇంత తక్కువ ఉన్నావేంద్ర అని అందరూ దేశించిన దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. అరణ్యములో దావీదు దేవుని ఆరాధించటం ప్రారంభించిండు. అబ్బా, నా తండ్రి కాదు నా అన్నల కాదని చెప్పి దేవుడికి దగ్గరగా చూపించినప్పుడు దరిద్రుడుగా నా దారిని వేసుకొచ్చి దేవుడు దేశాన్ని పరిపాలించే రాజుగా మార్చి ఏ అందరైతే దూషించారో, ఏ అందరైతే దూషించారో అందరూ ఎదుట దావీదు మహారాజుని దేవుడు నిలవరించి ఈ రోజు నా రెండు చేతులు జోడించింది నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆ రాజు దగ్గర అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వస్త్రాలు కావాలనుకున్న వస్త్రాలు, డబ్బు కావాలనుకున్న డబ్బు, ఆస్తి ఉన్న వాళ్ళు ఆస్తి అన్ని తీసుకొని పోయారు. కానీ ఆ రాజును కోరుకున్న వాళ్ళు ఎవ్వరు లేదు. ఒక్క యవనస్తుడు కోరుకున్నాడు. ఆ యవనస్తుడు అన్నాడు, రాజుగారు అందరు వెళ్ళిపోయారు కదా, మరి నువ్వు ఎందుకు నిలబడ్డావు, నీకు ఏదొద్దా అంటే, నాకు ఆ బంగారం వద్దయ్యా, ఎందొద్దయ్యా, ఏమి వద్దయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నా కాడుంటే లోకల ఆస్తి ఎంత నీదే కదా, అదంతా నాది కాదా. ఎంత జ్ఞానం! ఇలాంటి వాళ్ళు కొందరు కోట్ల మందిలో ఒక్కళ్ళే ఉంటారు. ఈ లోకంలో క్రైస్తవులు అనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, డబ్బుల కోసం, ధనం కోసం, ఆస్తి కోసం అద్భుతం చేస్తే దేవుణ్ణి దగ్గర సంతోషం గుర్తుకొచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడతారు. ఏదైనా నష్టం వస్తే దేవుణ్ణి వదిలిపెట్టి దూరం అయిపోతారు. ఇలాంటి వాళ్ళు కాదండి దేవుడికి కావాల్సింది. ఆ యవనస్తులు లాంటి వాళ్ళు కావాలి. ఏసైకి చప్పట్లు కొట్టండి. ఇలాంటి వాళ్ళ దేవుడికి అవసరం లేదు. నిజంగా యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన వెంట కొన్ని లక్షల మంది అంటాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపుతుంది, గుడ్డలకు చూపొస్తుంది, మీ వారికి మాట్లాడుతుంది. 12 సంవత్సరాల రక్తస్రావం వెళ్ళిన స్త్రీని బాగు చేసిండు, స్త్రీని మార్చిండు, పాపత్మాల స్త్రీని మార్చిండు, పుస్తకాన్ని బాగు చేసిండు, చనిపోయిన 4 రోజుల శవాన్ని లాభంగా లేపిండు. ఈయన నమ్మడిపోతే అన్ని అద్భుతాలే అని చెప్పి ఆయన నమ్మడించారు. కానీ చివరికి ఆయనతో పాటు ఎవ్వరు లేరండి. ఆ పరలోక రాజ్యంలో ఎవరు చేరలేకపోయారు. తన శిష్యులు మాత్రమే. కారణం ఏంటంటే, అద్భుతాల వరకు కాదండి దేవుడు, ధనం ఇచ్చినంతసేపు కాదు, డబ్బులు ఇచ్చినంతసేపు కాదు, నష్టములో కూడా ధనంగా ఎంచుకోవాలని, కన్నీటిలో కూడా సంతోషాన్ని ఎంచుకున్నప్పుడే అప్పుడు దేవుడు నీ కొరకు నిలబడగలుగుతుంది. చప్పట్లు కొట్టాడు. ఈ రోజు నా దేవుడు కలిగిస్తున్న మాట ఏంటంటే, యవనస్తుడు దేవుని కొరకు ఎలాగ నిలబడడం, నీ ఉండగలిగిన శక్తి నీలో. అవ్వా, ఒక తండ్రి ఒక కుమారుని తీసుకొని వచ్చి, తండ్రి నా కొడుకు దయ్యం బట్టి కింద పడి కొట్టుకుంటాడు, ఏడుస్తాడు, నా కొడుకు దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నావా, నేను తండ్రిని కనుక ఆ కుమారుని బ్రతికించవా అని అడిగితే, అవునా అని చెప్పి అంత దూరాన్ని ఉండగానే దేవుడు తనలో ఉన్న కొడుకులో ఉన్న దురాత్మ నిలబుచ్చి, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా. ఆ తండ్రి ఎప్పుడు యేసయ్యను చూడలే. అప్పుడు ఆ తండ్రి ఏమనుకుందో తెలుసా, తండ్రి నీ మీద నాకు విశ్వాసం పుట్టుటకు దృఢమైన విశ్వాసాన్ని నాలో పుట్టించుకోవటం. అప్పుడు దేవుడు ఎవరు తెలుసా, విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ప్రేమ లేకపోతే దేవుని దృష్టిలో ఇది అసాధ్యం. ప్రేమ ఉండాలి. దేవుడంటే ఎంత దూరమైన తెగించాలి, దేవుడి కోసం ఏదైనా చేయగలగాలి. ప్రీతిరావుడు దగ్గర అంటే, ఈ లోకంలో ప్రపంచంలో అందరికంటే నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్న ప్రభు అంటే యేసయ్య అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నట్టు నిజంగా తండ్రి, ఇగో వీళ్ళందరికంటే నేను ఎక్కువగా నేను ప్రేమిస్తానంటే, పేతురు నన్ను ప్రేమించు. ఏదో నీకు చేపలు చాలా మంది చేపలు వచ్చి నేను అట్ట ప్రేమిస్తున్నావా, అది కాదు. లేకపోతే నీకు ఒక మిద్దరు మేడలు ఇచ్చిందని ప్రేమిస్తున్నావా, నిజమైన ప్రేమ నీలో లేదు. నీవు నన్ను ప్రేమిస్తున్నాను చెప్తున్నావు ఎంత, కానీ 3 మార్లు నన్ను ఎరగనని నా అబద్ధం ఆడతావు. నీకు నాకు మధ్యలో సాక్షి ఎవరో తెలుసా, కోడి. 3 అబద్ధమట, కోడి కుక్కురుక్కమాట తెలుసా.
నిజంగానే ఏసయ్య సెలవు ఇస్తున్నప్పుడు వదిలిపెట్టేది కాదు. కానీ ఎప్పుడు తెగించిందో తెలుసా, ఎప్పుడు త్యాగమూర్తిగా మారిపోయిందో తెలుసా. యేసు క్రీస్తు నీ కొరకని మర్చిపోతాని ఏసైన సెలవు వేస్తుంటే ఆ సెలవు చూసినప్పుడు, ఆ రక్తము కారుతున్నప్పుడు, ఆ కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, ఏసైన చూసినప్పుడు నేను ఒక మనిషినేనా, ఏంది నేను కాదని ఒక అబద్ధం ఆడిని, నేనెంత దౌర్భాగ్యనని చెప్పి తన జీవితాన్ని తాను మర్చుకొని దేవుడి కోసం కావాలని దత్త ప్రభా నువ్వు నాకు కావాలి తెగించి ఒక్క రోజు వాక్యం చెప్తుంటే తన మనసు మారిన వెంటనే ఒక్క రోజు వాక్యం చెప్తుంటే 3,000 మంది మార్చబడ్డారు. చప్పట్లు కొట్టండి. 3,000 మంది బాప్తిసం పొందారు ఆ రోజు. పేతురు చదువు రాదు, ఇద్దలేని పామరుడు. ఎన్ని పత్రికలు రాసిండు? 2 పత్రికలు రాసిండు. యేసుని అధికంగా ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసా? పౌలు. సౌలుగా పట్టబడి పౌలుగా మార్చబడిన వ్యక్తి 14 పత్రికలు రాసిండు. యేసుడు అందుకే ఎక్కువగా ప్రేమించడం వల్ల దేవుణ్ణి అధికంగా ప్రేమించి దేవుని అధికంగా నమ్ముకొని దేవుడి కొరకు ఏదైనా చేయగలిగిన శక్తి మనలో సత్తా వస్తే దమ్ము ఆ ధైర్యం మనలో వచ్చినప్పుడు మన ధైర్యం ఎవరు? దేవుడే. మన సొత్తు ఎవరు? దేవుడే. ఆయన స్వరక్తం నుంచి సంపాదించుకున్న మనము ఆయన కొరకు రక్తం కాల్చింది కదా, ఆయన కొరకు మనం ఏదైనా చేయగలిగిన వ్యక్తిలో మనం మారిపోవాలి. ఆయన పత్రికలు రాసింది బైబిల్. దేవుడు నమ్మిన పిల్లలను చంపిన తర్వాత దేవుడి కోసం చచ్చిపోయి జీవించాలి. ఎప్పుడైనా మనం ఏ రోజైనా దేవుడి కొరకు నిజమైన ప్రేమ చూపించాలి. ఎవరో రమ్మంటే కాదు, ఎవరో పొమ్మంటే కాదు. కొంతమందిని అయితే ఎంత బతిలాడాలో, ప్రార్థనకు రామ్మా, ప్రార్థనకు రామ్మా, ప్రార్థనకు రామ్మా, ప్రార్థనకు రామ్మా. నువ్వు వచ్చి దేవుడికి అన్న కోట్లు వచ్చి పడుతున్నాయాడా? కానీ దేవుడికి నీవు దగ్గరగా జీవించాలి, నీవు దగ్గరగా బ్రతకటం నేర్చుకోవాలి. నీకు నిజంగా ప్రేమ ఉంటే, దేవుడు అంటే నీకు ప్రేమ ఉంటే పిలవని అవసరంలే, ప్రేమ చేయని అవసరంలే, ఇంటికి రమ్మని ఒకటే పిలిచిన అవసరం లేదు. నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే నువ్వే ఆదివారం అనగానే ఇశ్రాయేలు దినం రోజు నువ్వు ఇంట్లో ఉండవు, దేవుడి సన్నిధి పరిగెత్తుకొని రాగలుగుతావు, మందిరానికి ముందుగా వస్తావు, పరిగెత్తుకొని వస్తావు, మోకరించి ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఆ శక్తి, ఆ ధైర్యంలో రావాలి. ముందొచ్చి గంట ప్రార్థన చేయాలి నువ్వు మందిరంలో. నశించిపోతున్నారు ఆత్మలు, ఎవరున్నోళ్ళు రేపు పండట్లే. ఏం చూసుకొని మనం అసలు ఏంటి? మన జీవితమే మనకు లేదు గ్యారెంటీ. వీటి మీద బుడకలాంటిది మన జీవితం. మనం అసలు మన మాటకు మనకు గ్యారెంటీ లేదు. మన దేవుని మీద మనం ఏదుగా ఉండి ఏమి చేయలేము, దేవుడికి దూరంగా ఉండి ఏమి చేయలేము. దేవుడి దగ్గర ఉండి పొందుకున్నవి చాలా ఉన్నాయి, దేవుడికి దూరమైన కూడా నష్టాలు తెచ్చుకున్నవి చాలా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందుకే మనం నష్టం తెచ్చుకోకూడదు. రెండోది బలాభివృద్ధిని అంటారు. మొదటిది నష్టం తెచ్చుకోకుండానుంది. 92 కీర్తనలు ఏమన్నాడు? స్తుతించండి, లాస్ట్ మాట, స్తుతించండి, నా నామాన్ని గణపరచండి, కానీ జాగ్రత్తగా పాటించండి, జాగ్రత్తగా నన్ను స్తుతించండి, జాగ్రత్తగా నన్ను ఎతకండి, అది వేగంగా ప్రవర్తించద్దు, పశు ప్రాయుల్లాగా మీరు ప్రవర్తించద్దు. ఫస్ట్ మాట. ఇప్పుడు రెండో మాటలు ఏమంటుంది? జరుగుతుంది గ్రంథంలో రెండోది ఏమంటుంది? ఇక్కడ ఏమంటుంది? ఆయన దేవుని ఆశ్రయించండు, యథార్థంగా నడిచిండు, దేవుడు ఏదైతే భక్తి కలిగి చేసిండు, ఆయన్ని దేవుడు ఏం చేసిండు? దేశాన్ని పరిపాలించే రాజుగా చేసి, అభివృద్ధి చేసి, బలాభివృద్ధిలోకి నడిపించాడు. ఆ ఐగుప్తు దేశం అంతటా కూడా తన పేరు రోగుతుందట, ఘనం పొందిన వాడుగా ఉన్నాడట. ఆయన ఒక బలవంతుడిగా మారిపోయిందట. ఎక్కడికెళ్ళినా యుద్ధములో ఓడిపోలేదట. ఆ యుద్ధములో గెలవటానికి దేవుడు తన చేతితో సహాయము చేసినట్టుగా ఆయన గ్రంథంలో సెలవిస్తాడు. మూడోది, దావీదు మహారాజు దేవుని స్తుతించడం వల్ల దేశాన్ని పరిపాలించే రాజుగా మారిపోయాడు. ఎట్లాట? యథార్థంగా. అందుకే
మనుషులు 10 రూపాయలు చూస్తారు, దేవుడు ఏం చూస్తాడట? హృదయాన్ని లక్ష్యపడతాడు. మనుషులు ఏం చేస్తారు? 10 రూపాయలు చూస్తారు. ఎవరు మంచిగా అయ్యగారు ఎవరు కారు వేసుకొని వస్తారు, తెల్లబట్టలు వేసుకొని వస్తారు, అసలు ఎట్లుండరో వాళ్ళు అయ్యగారులు. వీళ్ళదేముంది? చర్చి లేదు, ఇంట్లో ప్రార్థన పెడతారు, వీళ్ళదేముంది? ఇది కాదండి, ఇది కాదు నీ ప్రేమ, నీ సత్తా, నీ ధైర్యం. ఏసే కోసం తెగించిన వాళ్ళు అప్పట్లో పౌలు గారికి చర్చిల్లో, పౌలు చర్చిలు ఉన్నాయా? అపోస్తుల కార్యం చదవండి. మందిరాలు లేవు. ప్రతి ఇంట్లో వారం వారం ప్రతి ఇంట్లో వాళ్ళ విశ్వాసంలో మందిరాలు అంట. ప్రతి ఆదివారం ఇంటికి ప్రార్థన పెట్టేదంట. ఈ ఆదివారం ఈ ఇంట్లో అయితే ఇంకొక ఆదివారం ఇంకొక ఇంట్లో. అయ్యే మందిరాలు. నేను చెప్తున్నా, మందిరాల వైపు చూడొద్దు, అయ్యగారుల వైపు చూడొద్దు, ఈ లోకం వైపు చూడొద్దు, వాహనాల వైపు చూడొద్దు, ధనం వైపు చూడొద్దు, డబ్బు వైపు చూడొద్దు, దేని వైపు చూడండి. దేవుని కోసం తెగించాలి. అప్పుడే నీ కార్యములు పట్టజాలనంత విస్తారమైన నిధులు నీ మార్గాలు తెరవబడతాయి. రహస్యమైన ధన నిధులు తెరవబడతాయి. ఉద్ధరణంగా వచ్చి నీకు ఇత్తరాన్న అంటాను పిలిచిస్తారు. ఇప్పుడు 10 సార్లు 10 చోట్ల పోయిన ఎవరు ఇయ్యరు. దేవుడి మీద ఆధారపడి దేవుడి కొరకు నువ్వు బ్రతకగలిగిన శక్తి నీలో ఉంటాయి. అప్పుడు ఉత్తమంగా ఆస్తి డబ్బు అన్ని నీ అంటబడతాయి అంట. అందుకే మనం దేవుని దగ్గరగా మనం జీవించాలి. దేవుడు మన పక్షాన కార్యము చేయను గాక, ఇటువంటి దేవుడు నిలిచిన గాక. అవుతున్నాడా? సెల్లుది నాన్న చెప్పిరద్ది ఆడండి, పాడములు పాట. పాట అయితే నాకు